అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఇవాళ కూడా ఒక డిఫరెంట్ స్పెషల్ రెసిపీని అందించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి నేర్చుకోవడానికి మీరు కూడా రెడీనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ ఆర్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హాయ్, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. వండర్ఫుల్. మీరు ఎట్లున్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నాను మధుసూదన్ గారు. ఇంకా క్వశ్చన్ అడగలేదేంటా అనుకుంటాను. మీరు నేర్పించే వంటలు ఇంట్లో తింటూ చూసారా ఎంత హ్యాపీ అండ్ హెల్దీగా ఉన్నాను. సో మధుసూదన్ గారు, ఇవాళ ఏం వంటను మాకు నేర్పిస్తున్నారు? అదిరిపోయే వంట రుచి చూపిస్తున్నాను మీకు ఈరోజు. అదిరిపోతుందా? ఎక్దమ్ జక్కాస్ అన్నమాట. సో ఏం వంట అది? పన్నీర్ మటర్. పన్నీర్ మటర్. ఎస్. సో పన్నీర్ మటర్ నేర్పించడానికి మీరు రెడీగా ఉన్నారు, నేర్చుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో పన్నీర్ మటర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓసారి చూద్దాం. పన్నీర్ మటర్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, పచ్చి బఠానీ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, బటర్ 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్. సో పన్నీర్ మటర్ కి కావాల్సిన పదార్థాలన్నీ జాగ్రత్తగా చూసారు కదండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తున్నాం? ముందు స్టవ్ వెలిగించుకొని కుకింగ్ వెజిల్ పెట్టుకుందాం. కుకింగ్ వెజిల్. ఎస్. వండర్ఫుల్. సో ఫస్ట్ పాన్ పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాం? పాన్ పెట్టుకున్నాం కదా, లైట్ గా ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఎస్. సో ముందుగా మనం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే. ఓన్లీ 1 స్పూన్ తీసుకుంటున్నాం. ఎస్. ఓకే. ఏంటా సీక్రెట్ అంటారా? అదే నాకు అర్థం కాలేదు. హెల్దీగా రిచ్ గా ఉండే బటర్ తెచ్చుకున్నాం. వావ్, ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆయిల్ ఓన్లీ 1 స్పూన్ తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు బటర్ మనం ఎప్పుడైనా సరే ఎంతైనా తినొచ్చు. అందరూ అంటారు బటర్ తింటే ఫ్యాట్ అయిపోతారు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాదు, ఏం కాదు. బటర్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. ఎస్. ఇది బటర్ అంటే ఆల్రెడీ క్యాలిఫైట్ చేస్తారు, ఫ్యాట్ అంతా తీసేస్తారు. ఓకే. సో ఫ్యాట్ ఫ్రీ బటర్ మనం తీసుకున్నాం. ఎస్. సో దీన్ని కొద్దిగా సిమ్ లో పెట్టుకుందాం మనం. ఓకే. సో బటర్ ఆయిల్ రెండు కలిపి మిక్స్ అయిపోయినాయి. కానీ ఈ రెసిపీకి అయినా కానీ బటర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసారా, యమ్ ఉంటుంది. సో ఈవెన్ ఐ హోప్ ఇది కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంది. పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం, బటర్ ఉంది. సో ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది, బటర్ వేడెక్కింది, బటర్ మొత్తం కరిగిపోయింది. సో జస్ట్ ఒక 20 సెకండ్స్ ఆఫ్ టైం. ఎస్. 1 స్పూన్ తీసుకోండి. ఓకే. అట్లనే జీలకర్ర ఒక 1/2 స్పూన్. ఎస్. ఓకే. జస్ట్ జీలకర్ర వేసుకున్నాం. సో ఇప్పుడు మనం కొంచెం స్టవ్ కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం. బటర్ ఓన్లీ బటర్ మనం వేసుకుంటే బటర్ మాడిపోద్ది. ఓకే. సో ఎప్పుడైనా సరే బటర్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే బటర్లో ఆయిల్ మిక్సింగ్ ఉంటే సో ఆ జీలకర్ర కానీ ఏదైనా సరే ఆయిల్ కూడా కలర్ షేడ్ అవ్వదు, అట్లానే ఉంటుంది. సో బటర్ యాడ్ చేసుకునే ముందు ఎప్పుడైనా ఆయిల్ వేసుకున్నట్లయితే మాడిపోయే అలాంటివన్నీ జరగవు అన్నమాట. ఇట్ విల్ బి వెరీ ఫైన్, టెక్స్చర్ చాలా బాగా వస్తుందంట. సో నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుంటాం. ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక బౌల్ వేసుకుంటాను. మిక్స్ చేస్తారా? యా, ష్యూర్. చూసారా ఫ్లేవర్ ఎలాగ వస్తుందో? అవును, బటర్ యాడ్ చేసుకుంటే నిజంగా బాగుంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు నాలాగా ఇలా పచ్చి కూడా తినేయచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం అండి? నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం. ఓకే. ఎస్. ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం అండి. ఇది మనం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలా లేదంటే సరిపోతుందా? పచ్చి వాసన లైట్ గా పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. కొద్దిగా ఫ్లేమ్ పెంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళ వాసన అనేది పోతుంది అనమాట. ఓకే. మళ్ళీ ఇందులో ఎక్కడైనా మనం జింజర్ డైరెక్ట్ గా పీసెస్, గార్లిక్ పీసెస్ అలా ఏం లేదు, జస్ట్ పేస్ట్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో కొన్ని రెసిపీస్ కి ఏంటంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు తగ్గుతుంటే బాగుంటుంది, బట్ ఇక్కడ మనం ఓన్లీ పేస్టే యూజ్ చేస్తున్నాం అండి. వెరీ నైస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. సో మనం ఇప్పుడు చాప్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకుందాం. ఓకే. ఫైనల్లీ చాప్ టొమాటోస్. ఎస్. ఇప్పుడు మనం ఒక హాఫ్ బౌల్ టమాటో చాప్
సో ఓకే, ఆనియన్స్ వెంటనే మళ్ళీ టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఎస్, చాలా చక్కగా వస్తుంది. సో మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం అండి. ఓకే, ఎందుకంటే ఉప్పు వేసుకోవడంలో ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతుంది. తొందరగా మగ్గిపోద్ది. టమాటో ప్లస్ ఆనియన్ ఉన్నాయి కదా, కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట. సో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఓకే, టేస్ట్ కి సరిపడా, టేస్ట్ సరిపడగా. సో ఆల్మోస్ట్ మనకు మగ్గింది, టమాటోలో వాటర్ కూడా బయటకు వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం అండి. ఓకే, సో ఒక పావు టీ స్పూన్. సో పసుపు వేసుకున్నాం కదా, పసుపు వేసుకున్న తర్వాత లైట్ గా ఒక ఫ్యూ మినిట్స్ మనం హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. ఓకే, సో టర్మిక్ కూడా మనకి ఫ్రై అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం టమాటో ప్యూరీ వేసుకుందాం. ఓకే, టమాటో ప్యూరీ నేను ముందుగా చెప్పాను కదా, టమాటో ప్యూరీ బైండింగ్ కోసం యూజ్ చేస్తాము. Okay. ప్లస్ ఆనియన్ టమాటో అది కొంచెం బయట తగులుతుంది, ఇది బైండింగ్ కోసం అన్నమాట. ఓకే, సో ఒక కప్పు టమాటో ప్యూరీ. సో టొమాటో ప్యూరీ మొత్తం కుక్ అయిపోయింది Yes, కదండి. ma'am. సో కుక్ అవ్వడానికి తర్వాత ఒక బబుల్స్ లాగా వస్తుంది అనమాట, కంప్లీట్లీ మనం చూడొచ్చు. సో ఇది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏవి యాడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ మనం లైట్ గా వాటర్ వేసుకుందాం అండి. ఓకే, సో అది కుక్ అయ్యాక కొంచెం థిక్ అయిపోతుంది కాబట్టి Yes. కొంచెం వాటర్ యాడ్ Light గా. చేసుకుంటున్నాం. చాలు. ఓకే, సో ఆల్మోస్ట్ paste. ఇది పేస్ట్ కూడా కుక్ అయిందండి మనకి. వాటర్ యాడ్ Immediate గా. చేసి హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పచ్చి బటర్ నీళ్ళు మార్కెట్ లో మనకు దొరుకుతాయి, అవును. ఆల్రెడీ ఫ్రీ కుక్డ్ ఇది. సో మనం ఎక్స్ట్రా కుక్ చేయడం అవసరం లేదు, ఓకే, బాయిల్ చేశారు. బాయిల్ చేసినవి ఆల్రెడీ. సో మనం డైరెక్ట్ గా ఇందులో వేసుకుని ఒక ఫ్యూ మినిట్స్ కుక్ చేస్తే ఆటోమేటిక్ గా కుక్ అయిపోతుంది. అయిపోతుంది. సో Alright. ఇప్పుడు మనం గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి కారం ఎక్కువ వేసుకుంటే ఒక స్పూన్ కారం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ Yes. చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మైల్డ్. యాక్చువల్ గా నాకు తెలిసి ఈ కర్రీ మాత్రం చాలా మైల్డ్ గా Yes. మనం యూజ్ చేస్తాం కాబట్టి మైల్డ్ స్పైసీగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. అవును. సో నెక్స్ట్ మనం పన్నీర్ ముక్కలండి. పన్నీర్ ఎందుకంటే కింగ్ ఆఫ్ దిస్ Yes. రెసిపీ. ఓకే, సో తురుముకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసాం. ఎస్ ఇది ఒకసారి కంప్లీట్ గా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్ అండి. సో ఇప్పుడు మనం అదే విటమిన్స్, అది లీఫీ వేస్ట్ చెప్పాను కదా, ఇదండి కస్తూరి మేతి. ఎస్, కస్తూరి మేతి అంటే మెంతుల తలక డ్రై లీవ్స్ అన్నమాట. సో దాన్ని కస్తూరి మేతి అంటారు. ఓకే, అయితే మరి కసూరి మేతి అనేది మనకి లీఫీ వెజిటేబుల్స్ కి సబ్స్టిట్యూట్ అని చెప్పొచ్చు అండి. ఎస్, అందులో ఉండే వైటమిన్స్ అన్ని మనకి ఇందులో లభిస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో పన్నీర్ మటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఆల్ రైట్. సో బ్లాక్ కలర్ బాల్ లో హ్యాపీగా మీరు అలా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పన్నీర్ కూడా చూసినట్టయితే ఎల్లో కలర్ Yes. చాలా బాగుంది, చక్కగా ఉంది చూడడానికి. సో పన్నీర్ మటర్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్తే ప్రాక్సిల్ కూడా ట్రై చేస్తారు. సో ప్రేక్షకులు ట్రై చేస్తూనే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ పన్నీర్ మటర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్. పన్నీర్ మటర్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, పచ్చి బఠానీ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, బటర్ 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్. పన్నీర్ మటర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. అందులో బటర్ వేసి వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. టమాటా కుక్ అయిన తర్వాత పసుపు, టొమాటో ప్యూరీ, వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. టమాటా మిశ్రమం కుక్ అయిన తర్వాత
పచ్చి బఠానీలు వేసుకొని అందులో కారం, పన్నీర్ ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. చివరగా కసూరి మేతి వేసి 30 సెకండ్లు కుక్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ మటర్ రెడీ. సో పన్నీర్ మటర్ కి ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నాతో పాటు మీరు కూడా ప్లీజ్. ఇంత చక్కగా మాకు చేసి పెట్టారు, అందుకని మీకు కూడా కొంచెం షేర్ ఇస్తున్నాను. మమ్మీ నేర్పించింది షేరింగ్. 100%. ఎక్కువ టైం ఏం పట్టదా, ఉడికిపోయింది. పన్నీర్ ఆల్రెడీ సాఫ్ట్ ఉంటుంది, గ్రీన్ పీస్ కూడా ఆల్రెడీ సాఫ్ట్ గ్రీన్ పీస్ అనమాట. స్పైసీగా ఉంది, పుల్లగా ఉంది, ఆ టొమాటో టేస్ట్ యాడ్ అవుతుంది, మైల్డ్ గా ఉంది, చాలా బాగుంది, రిచ్గా ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది, బికాస్ మీరు బటర్ యాడ్ చేశారు, పన్నీర్ ఉంది, ఇనీషియల్ గా కూడా ఆయిల్ తో పాటు బటర్ యాడ్ చేశారు కాబట్టి చాలా చక్కగా ఉంది. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. చాలా చక్కటి డిష్ పన్నీర్ మటర్ ని ఇవాళ మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారు కదండి, ఇది వాటి షెఫ్ స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ మధుసూదన్ రావు గారు సేయింగ్ బై.